బ్రతుకును ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. కొన్ని నిమిషాలు సహాయం చేయమని యేసునామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సంగమ, క్రీస్తుపేట దైవజనులకు స్త్రీలందరికీ వందనాలు. ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 4 సువార్తల్లో యేసు ప్రభువు వారు అద్భుతాలు, సూచక్రియలు, శిలువ సందేహాలు, మరణాన్ని, పునరుత్థానం గురించి రాయించాడు. మరి యేసు ప్రభువు వారు ఈ మాటలు చూస్తే మరొకసారి చూడండి, 25 వచనంలో, అందుకు యేసు పునరుత్థానము నేనే, జీవము నేనే అంటాడు కదా. మరి నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది సమాధులు చూస్తాం, రొటేషన్ చూస్తున్నాం, సమాధులను ఎన్నో మనం చూస్తున్నాం. ఎంతోమందికి మన్ను ఇయడానికి పోతున్నాము, కానీ మరణాన్ని జయించిన వారు మట్టి సమాధులు ఎవరు లేరు. ప్రపంచ దేశవ్యాప్తంగా ఎవరు లేరు. అందుగురించే దేవుని మాట వినడం వల్ల మనకు ఆశీర్వాదములు. అందుగురించే పునరుత్థానమునే, జీవమునే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు. ఒక గింజ చచ్చి మొలకెత్తినట్లుగా అట్లాగా ఒక గింజకే చనిపోతుంది, మొలకెత్తుతున్నట్లుగా మనకి కూడా జీవితం ఉంది. యేసు ప్రభువు వారు పునరుత్థానుడు, మరణాన్ని జయించి లేచేటటువంటి దేవుని యొక్క కుమారుడైన. అందుగురించే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథం మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. యేసు ప్రభువు వారు సమాధిలో నుంచి యేసు లేచాడా లేకపోతే ఎవరు లేపారా అన్న మాట జవాబు బైబిలే చెప్పాలి మనకు సమాధానం. ఆయన తండ్రి సర్వాధికారము అన్ని ఇచ్చినాడు ఆయనకి. భూమి మీద తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఊర్లు కొరకు, గ్రామాల కొరకు, పట్టణాలు ఊర్లు కొరకు రాలే. ఒక్కరు నశించి నరకానికి పోవడం అని పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. తిమోతి 1:10 చూస్తే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యము అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. ఈ యేసును దేవుడు లేపెను కదా. ఎవరంటే సాక్షులు? ఈ యేసును ఎవరు లేపారు? ఆయనకి అద్భుతాలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. ఇట్లా చెప్పగలి పోతే ఇక ఈ భూమి అంత అద్భుతాలు చేశాడు. ఒకవేళ యేసు ప్రభు వారు సూచనలు చేసేవాడుగా, అద్భుతాలు చేసేవాడుగా, మహత్కారాలు చేసేవాడుగా మరి నేను ఉంటే ఎంతోమంది మహర్షులు ఉన్నారు. ఒక సాయిబాబు ఉన్నాడు, హిందువులు ఎంతోమంది వాళ్ళు మంచి పనులు చేశారు లేదనిలే. ఒక బుద్ధుడు ఉన్నాడు, కానీ యేసు ప్రభు కూడా మంచి పనులు చేశాడు, స్వస్థపరిచాడు, కానీ చివరకు ప్రాణం పెట్టాడు. 2 తిమోతి 2:5 చూస్తే దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్తు యేసు నరుడు అనేకులు క్రయధనం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి సమాధి అయినాడు శుక్రవారం. మరి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసును దేవుడు లేపాడు. ఎవరు? తండ్రి అని దేవుడు కదా, ఇందుకు సాక్ష్యం కదా ఈ యేసును కదా, పునరుత్థానుడు ఆయన దేవుడు యేసు ప్రభువు వారు. అందు గురించే ఒకరు నమ్మలేదు. యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి, యేసుతో తిరిగిన వ్యక్తి, యేసుతో నడిచిన వ్యక్తి. యేసు ప్రభులు ఎంత 70 మంది 12 మంది వెళ్ళారు. యేసు ప్రభు ఉంటే ఆఫరు కదా. ఇప్పుడు లోక సంఘం అందాక ఒక ఎవరైనా వచ్చేది ఉరికాట పారాట పోతుంటారు. యేసు ప్రభులు వాళ్ళు వెళ్ళేవారు 70 మంది శిష్యులు ఉంటారు. జల్లెడి వీళ్ళ నుంచి నాకేమైనా పనికి వస్తే జల్లెడి 12 మంది. ఆ 12 మందిలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, నాకేమైనా పనికి వస్తారంటే 12 మంది పనికి వచ్చారు. జల్లెడి వేస్తే 12 మంది ఫుట్ అంతా గాలిపోయింది. ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా నేను నమ్మను చూస్తే కూడా అని చెప్పేశాడు. అది గురించే యోహాను సువార్త 20వ అధ్యాయము 18 చూడండి ప్రియులారా. యోహాను సువార్త 18వ వచనం చూస్తే ఇక్కడ వచనం కనపడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయము మరి ఎప్పుడంట? పునరుత్థానంలో తిరిగి లేచాడు ఆయన.
17 నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నన్ను ముట్టుకో ఎక్కిపోతున్నాను అని చెప్పొచ్చునను. మగ్దలేని మరి నా తండ్రి దగ్గరికి పోతాను, నన్ను ముట్టుకోవద్దు మగ్దలేని ఏమంటారు కదా. నా తండ్రి నీ తండ్రి, నా దేవుడి దేవుడు, నేను ఎక్కిపోతున్నాను ముట్టవద్దని చెప్తున్నాడు యేసు ప్రభువు వారు. ఎంత పరిశుద్ధుడు అంటే అంత పరిశుద్ధుడు. కానీ కింద చూస్తే ఇక్కడ నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో మాటలు చెప్పి శిష్యులకు తెలియజేశాను. ఇక్కడ అంతే కనబడుతుంది కదా. 24 వచనం చదవండి పిల్లరా. 24 వచనం, యేసు 12 మందిలో ఒకరైన దిదిమని తోమా వారిలో లేకపోయాను. 12 మందిలో ఎవరు లేరు తెలుసా? తోమా లేడంట. అక్కడ ప్రత్యేక చూశాడు. ఒక్కడైనా ఎవరు చెప్పినారు ఇక్కడ? శిష్యులు. యేసు ప్రభు వచ్చినప్పుడు శిష్యులు మరి చూశారు కాదు, తోమ లేడు. అప్పుడు ఏమంటారు? శిష్యులు చెప్పినారు తోమకి, అయ్యా నేను నమ్మే నమ్ముడు అల్ప సంతోషిగా అవిశ్వాసిగా అంటే యేసు ప్రభువు వారు చూసిన సంగతి విషయం చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించలేదు. అందుగురి చూసినట్లయితే ఏమంటాడు తోమ? ఏమంటాడు? మేము ప్రభును చూసిమని ఆయన చెప్పగా అతడు నేను ఆయనని చేతులతో మేకులు గుర్తులు చూసి నా వేలుతో మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉచితనే కానీ నమ్మని వారితో చెప్పాడు. ఎవరు ఈ మాట నింది? తోమ. చెయ్యి పెట్టి చూస్తే కూడా నమ్మని, మీరు చూశారు, నేను చూడలేదు చూడనని నమ్మనంటాడు. ఎంత విచారకరం. ఈ రోజుల్లో కూడా అసలు చూడడానికి కూడా కొంతమంది గ్రహించలేదు. అందుగురించే వ్యర్థం లేని ఆరాధనలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. దేవుని మాటలు, విలువైన మాటలు, ముత్యాల మూట, యేసయ్య మాట ముత్యాల మూట. ఆ మాట నీ హృదయంలో ఎంతో ఆశీర్వాదములు. అందుగురించే చూడండి పిల్లలారా, 26 వచనం చదవండి. 8 దినమైన తరువాత ఆయన శిష్యులు మన లోపలికి వచ్చినప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగాకనెను. ఆ తరువాత తోమా చూసి నీ వేలు చూసి చాచిన చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కన ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసం ఎందుమని. అందుకు తోమా అయినను నా ప్రభువా నా దేవా అని నన్ను నీవు చూసి నమ్ముతావు. తోమా నీవు ఏం చేశావు? చూసి నమ్ము. మిగతా వాళ్ళు వారు చెప్పారు చూసామని చెప్పి నమ్మలేదు. నేను చూసా కూడా నమ్మలేదు కాదు, నువ్వు చూసి నమ్మావు. చూడకుండా నమ్మిన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుగురించే విశ్వాసం కర్తయు దానిని కొనసాగించి పోయిన యేసు వైపు ఈ భూమి మీద 90 కీర్తన 10 వయసులో మన ఆయుష్ 60 లేక 70 సంవత్సరాలు బతుకుతున్నాము. మన ఆత్మ ఆ రాజ్యం పోవాలంటే ఏం చేయాలంటే పాపక్షమాపణ పొందాలా, రక్షింపబడి ఉండాలా, ఆత్మఫలాలు కలిగి ఉండాలా. ఈ తోమ చూసి నమ్మాడు, మిగతా వాళ్ళు చెప్పిన మాట నమ్మాల్సిందే. అల్ప విశ్వాసి తోమ. మనం ఎట్లున్నాము? తోమలాగా ఉన్నామా? మరి బైబిల్ మాట నమ్మాల్సిందే. అందుగురించే యేసు ప్రభుని లేపింది ఎవరు చెప్పండి? ఈ యేసుని దేవుడు లేపిన ఎందుకు మేము సాక్షులమంట. మరి ఈ సమయంలో అల్ప సంతోషులుగా అవిశ్వాసాలుగా మనం ఉండరాదు. ఒక విశ్వాసాన్ని అంతకంత డెవలపింగ్ చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఒక విశ్వాసాన్ని కనిపెడుతున్నాడు. చూడండి ప్రియులారా, అందుగురించే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచ్చి చదవడం చూసినట్లయితే కనబడుతుంది కదా. మీ జీవము క్రీస్తులో కూడా దాచబడిందంట. పునరుత్థానుడైన క్రీస్తును నమ్మాలి మనము. లేఖనాగాల ప్రకారం శుక్రవారం చనిపోయినాడు, మృత్యుంజయుడయ్యాడు. అందుగురించే మంచి మాట, విలువైన మాట, జుంటు తేనె ధరల కంటే మధురమైన మాట. అందుగురించే పునరుత్థానం నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి లేస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వండర్, ఎంత గొప్ప ఆశ్చర్యం. కాబట్టి పిల్లరా, దేవుని మాటలు వింటుంటే మనకెంతో ఆశీర్వాదం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏముంది అక్కడ? ఎంతమంది చూశారు అక్కడ? లేఖనాల ప్రకారము ఎవరంటే యేసు ప్రభువు వారు లేఖనాల క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడ బారు మోసుకుంటే నాకేం పని లేదు, బిజీ ఉండాలంటారు. యేసు ప్రభువు వారు మరి మనందరి పాపములను కదా
తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? దీనికి ఎవిడెన్స్ కనబడుతుంది కదా, పాత నిబంధనలో చెప్పాడు, పాత నిబంధనలో ఉంది. అందుగురించే చూడండి, యేసు మన పాపమును బట్టి దోషమును బట్టి కదా, కాబట్టి లేఖనాల ప్రకారము శుక్రవారం చనిపోయినాడు, ఆదివారం మరణాన్ని చేయించినటువంటి పునరుత్థానమైనాడు. అందుగురించి 500 మందికి కనబడ్డాడు. అక్కడ శిష్యుడు కనబడినట్టుగా ఆ అధ్యాయం వచనాలు కనబడుతుంది. ఆయన 500 మంది ఒకసారి సందర్భంగా కనబడ్డాడు. మరణాన్ని జయించుకు చేసిన లోకరక్షకుడు ఆయన మాటల్ని మన హృదయం దాచిపెట్టుకుంటే, నెమరు వేసుకుంటే మనం కూడా ఒకరోజు చనిపోతాం, మనల్ని ఒకరోజు లేపుతాడు. ఎవరి మాట అంటే యేసుక్రీస్తు మాట, ముత్యాల మూట. ఆ మాట నీ హృదయంలో ఉంటే ఆశీర్వాదములు, పునరుత్థానమేనే, జీవమునేనే, నా యందు విశ్వాసం వచ్చేవాడు చనిపోయి తిరిగి లేస్తాడట. ఇటువంటి ఎవరైనా చెప్పగలరా? ఏ మహర్షులు, ఏ మహనీయులు, ఏ ఆదర్శవంతుడు, ఏ సూచక్రియలు చేసేవాడు ఎవరైనా చెప్పగలరా? మళ్ళీ వస్తానో తీసుకొని పోతానంటాడు పిల్లరా. అందుగురించే 500 మంది కనబడ్డాడు, 12 మంది కనబడ్డాడు, అనేకులు అగబడ్డాడు, ఆ రాజ్యానికి పోయాడు. నేను మళ్ళీ త్వరగా వస్తానంటాడు. ప్రకటన గ్రంథం 1:3 చూస్తూ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు, ఇందులో వ్రాయబడిన సంగతులు గైగొనేవాడు ధన్యుడు. గైగొనే వారముగా ఉండాలి మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానం లోకానికి సాధించాలా. క్రీస్తు జన్మదినము కంటే మరణ దినము, ఈ పునరుత్థానం లోకాన్ని పాటించాలా. ఈ పునరుత్థాన దినాన్ని లోకాన్ని సాటిస్తే నీకు నిత్య జీవము, నిత్య మోక్షం ఇస్తానంటాడు పిల్లరా. 14వ అధ్యాయము 5వ యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ చదవండి. ఏమంటాడు తెలుసా? మీకు అందరికీ చెప్పాడు ఆ మాట, ముగించుకుంటాము. 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు కనబడుతుంది. ఏమని చెప్తున్నానంటే, నాకు ఒక తండ్రి ఉన్నాడు, అనేక నివాసాలు. ఎక్కడంట? ఇప్పుడు ఇల్లు పెట్టి మీరు ఇక్కడ వచ్చారు, ఎవరు ఇల్లుకి వాళ్ళు పోతుంటారు, డోర్ బీగాలు వేసుకొచ్చిన లాక్స్ వేసుకొని. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి దగ్గర పోవాలంటే నేనే మార్గం అంటాడు. మీరు కలవరం పెట్టుకోవద్దండి. శిష్యులు చెదిరిపోయినప్పుడు మీ హృదయాలు కలవరం పెట్టుకోవద్దండి. నేను నిజమే చెప్తున్నాను, మీకు స్థలములు సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. చదవనమ్మా. స్థలము సిద్ధపరిచినలా నేనుండులాగున నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకుని మళ్ళీ వస్తానంటాడు. ఎప్పుడు ఎవరైనా చెప్పగలరు ఈ మాట? మరి వచ్చి మేము అందుకని సిద్ధపాటుకొని 3 రోజులు మొత్తుకుంటుంది. బైబిల్ నమ్మి బాప్తీసం తీసుకున్నారు, రక్షింపడి నమ్మడానికి శిక్ష అంటే నువ్వు కాదు, నాకు కాదు, నువ్వు పో అంటే అది సైతం గుడిదనం చేసి పెట్టి 2 కొరింథీయులకు రాసిపోతున్నా యుగ సమయ సువార్త మనం ప్రకటించుకుంటుగా గుడిదనం చేసి పెట్టి సత్యాన్ని గ్రహించుకుంటుగా అసత్యంలో, అపనమ్మకంలో, అబద్ధాలతో, లోక సంబంధకు బతికుతూ కాలగర్భంలో కాల్చిపోతున్నారు కొందరు. అంటే నువ్వు చచ్చిపోయి పాట పాడు, అజ్ఞాన అంధకారం నడిపిస్తున్నా, ఒక మాయంలో నడిపిస్తున్నాడు అపవాది, దైలంలో పడిపోయేటట్టు చేసినాడు. అందుగురించే వాక్యానికి వస్తే మనము నమ్మాల్సిందే, బైబిల్ వాక్యాన్ని నమ్మాల్సిందే కదా. నీకు ఆ రాజ్యం, అందుగురించే ఇక్కడ కళ్ళను ఎర్రగా చేసినాడు. నాకు దొరకని రాజ్యం నీ పిల్లలకి ఇస్తావా? చూస్తాం ఎట్లా పోతారు ఈ ఊరోళ్ళు, చూస్తాం ఇది ఎట్లా పోతారు చూస్తామని ఒక కంకణం కట్టుకొని నువ్వు పునరుత్థానమైన తండ్రి స్థానం పోతున్నావు. నీ పిల్లలతో నీకు కాకుండా, నీ రాజ్యానికి పోకుండా నీకే ఉరి పెడతానని వాడు ఏం చేశాడంటే అనేకులు జోబులోకి వేసుకుంటున్నాడు. ఎవరు మిరుగుతున్నా గర్జన సింహలే వెతుకుతూ తిరుగుతున్నాడు. మనం ఏ రూట్లో ఉన్నాము? ఇరుకు మార్గంలో సాతాను మార్గం పోతున్నామా, దేవుని మార్గం వెతుకుతామా? ఆలోచించాలి పిల్లరా. చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు కదా ఇంత డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు, ఎగరాడు, ఎంజాయ్డు, తిరుగుచు తాగుచు లోక సంబంధం అయితే ఒకసారి ఊరు బయట పోతే ఊపిరిపోతే ఊరు బయటకు పోతుంది. అందుగురించే మన పిల్లల్ని భయభక్తులుగా పెంచాలా, ఆత్మీయంగా పెంచాలా, వాక్యానుసారంగా పెంచాలా పిల్లరా. అందుగురించే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు పోలేడని యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పాడు బైబిల్లో కదా. అందుగురించి చెప్పలేరా, ఈ ఊరికి రావాలంటే ఇట్లా రావచ్చు, నేను బైక్ ఇట్లా వచ్చినాను, ఇట్లో రావచ్చు. మనం అనుకున్నట్ల పరలోకం ఏమైనా భూలోకమా? పరలోకం, భూలోకం, మూల్లోకానికి చక్రవర్తి క్రీస్తు. అందును బట్టే ప్రియులరా, ఆయన మనందరి దోషంలో ఆయన మీద మోపాడు. ఎవరి మీద? యేసుప్రభుల వారు మోయి. యేసుప్రభుల వారు ఎవరు? యేసుప్రభుల వారిని బలిచ్చినాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులరా. ఒకసారి ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం
6వ వచనం చూడండి, ముగించుకుందాం. 6, 7 చాలా ఉన్నాయి కానీ 6వ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె తనకు ఇష్టమైన త్రోపోతున్నారు. ఎవరు వస్తాం వాళ్ళే. నీవు ఆడిందే ఆట పాడిందే పాట రాదు. వాటిని ఏం చెప్తే దాని ప్రకారం బతకాల. యెహోవా మనందరి దోషములను ఎవరి మీదంట? యేసుప్రభువు. పాత నిబంధనలో యేసుప్రభు నిన్నమొచ్చాడు. ఆయన భూమిని రవ్వంతా పుట్టకమని నేను పుట్టి తండ్రి స్థానం ఉన్నాడు కదా. భూమిని రవ్వంతా మైదానము, భూమిని రవ్వంతా పుట్టకమనిపే పుట్టి తిని సముద్రాలు కొండలు కోనలు లేపుడు ఆయన దగ్గర ఉన్నాడు. ఆది కాండములు కదా, ఆది కాండం 1 అక్కడే ఉన్నాడు. కాబట్టి మనందరి దోషములు ఆయన మీద మోపండి. ఆయన పొందిన దెబ్బలకు మనకు స్వస్థత, ఆయన కాచిన రక్తం పాప విముక్తిని దొరికింది. కాబట్టి మనం ఈరోజు ఆయన పునరుత్థానుడైనాడు. మరి ఆయన మనకు దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్తు అనేక ఖరాయిగా ప్రాణం పెట్టాడు. చనిపోయినాడు శుక్రవారం, మృత్యుంజయుడు ఆదివారం వేసాడు. మృత్యుంజయుడు సమాధిని చేయించినటువంటి లోకరక్షకుడు. ఆ యొక్క మాటలు నీవు నేనే చేయలేవు. నీవు యేసు రక్తంలో నీవు మనం ఇప్పుడు ఆదివారం వచ్చింది పనులు చేసేదే కాదు, ఆయన గురించి లోకానికి కరపత్రిక ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా సమాజానికి ప్రకటించాలి. పిల్లరా, అందును బట్టే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? ఆయన మాటలు ప్రకటించాలా కదా. 26లో ఉంటుంది. మొదటి కోరి 11:26, 23 నుంచి 26 చూస్తే యేసు రక్తంలో ఆయన మరణమును అంటే ఆయన మరణము ప్రచురించుదు అనే మాట ఉంటుంది. అంటే ఆయన గురించి మరణం పునరుత్థానమును ప్రకటించాలట. లేఖనాల ప్రకారముగా శుక్రవారం చనిపోయినాడు, ఆదివారం మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మన జీవితాన్ని మాట తెచ్చుకుంటాం. అందుగురించి పునరుత్థానం నేనే, జీవం నేనే, నా యందు విశ్వాసంతో, ఇక నా యందు కాదు, యేసుక్రీస్తు విశ్వాసంతో చనిపోయిన తిరిగి లేస్తాడు. చనిపోయిన వాడు తిరిగి లేపుతాడు. ఒక గింజకే తిరిగి చచ్చి మొలకెత్తాడంట. నీకు నాకు లేదా? అందుగురించి నీకు నేను మనందరూ చనిపోయి తిరిగి యేసు ప్రభువు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి వేసాడు, మృత్యుంజయుడు. నేను నన్ను ఒక రోజు లేపుతాడు. ఆ లేపినప్పుడు తీర్పు ఉంటుంది. వాని క్రియలు బట్టి తీర్పు తీరుస్తాడంట. మనము ఈ భూమి మీద నమ్మకంగా బతామండి. ఏమంటాడు ఎన్నోదంటే 101 కీర్తన 7 చూస్తే, భూమి మీద నేను నమ్మకస్తులను కనిపెడుతున్నాను. భూమి మీద నేను నమ్మకాలను కనిపెడతాను. 101 కీర్తన చదువుకోండి. కానీ భూమి మీద కోసం ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలియదు. భూమి మీద నమ్మకస్తులను కనిపెడతాను అంటాడు. మన నమ్మకం ఎలా ఉంది? తోమ ఏమని చేసినాడు? నేను చూసే ఉన్నామని అన్నాడు మనోడు. చూసి యేసు ప్రభును దర్శించినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు చూసినమ్మ చూడకుండా నమ్మని వాడు దాన్ని. మనం బైబిల్ 66 పుస్తకాలు మహావేదాన్ని రాపించి మనకి ఇచ్చాడు. మన వాక్యాన్ని నమ్ముకుందామండి, వాక్యానుసారంగా బతామండి. ఇది 60-70 సంవత్సరాలు ఈ బతుకులు పునరుత్థానాన్ని క్రీస్తు మాటలు ప్రకటిస్తాము. నీ పాపములు నా పాపములు మన అపరాధాలను బట్టి సచ్చిన వాళ్ళపై ఉండగా యేసు ప్రభు మన పాపములు చనిపోయి తిరిగేశాడు. ఈరోజు మనం సచ్చినవాడు డైరెక్ట్ సచ్చినవాడు అంటారు. మన అపరాధాలను బట్టి మన పాపములు బట్టి సచ్చిన వారు ఉండగా యేసు ప్రభు బ్రతికి బట్ట కట్టామంటే ఈరోజు బట్టలు కట్టుకున్నాం. అంబేద్కర్ ఎంతో మంచికి ఈ స్థితిలో ఇచ్చాడు, రూపురేఖలు మార్చాడు. ఎట్లాగా లోకంలో మనకి కదా, అట్లాగా ఈరోజు మన పాప విముక్తి ఉందంటే యేసుక్రీస్తే కారణము. యేసు ప్రభుల ద్వారా పాప విముక్తి, యేసు ప్రభుల నిత్య జీవింపురా. అందుగురించే మన అపరాధాలు బట్టి మన పాపం బట్టి మనం సచ్చిన వలనగా యేసుక్రీస్తు మహాప్రేమ చేత మహాకృప చేత బ్రతికి బట్ట కట్టాము. అందుగురించే యేసుక్రీస్తు మాట విలువైన మాట, యేసుక్రీస్తు మాట బలమైన మాట. ఒక పాట పాడాడు, నీ మాట నా పాట, నీ మాట నా పాట కానీ ఒక పాట చిత్రీకరించాడు ఒక స్టీఫెన్స్ కదా. ఈ సమయంలో మనం ఆయన మాటలు విందాం. మనసుల మాట వద్దు, దేవుని మాట వింటే నిత్యత్వంలో నడిపిస్తాడు, నిత్య జీవంలో నడిపిస్తాడు. నేనే మార్గమును, యశోద 14:5-6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుకు రాలేడు. మనందరి దోషాలు ఆయన నలగవచ్చు. ఎంత గొప్ప మంచి దేవుడు తన ప్రియకుమారి ఒక గిఫ్ట్ ఇచ్చినాడు ఈ లోకానికి. యేసు ప్రభువు రక్తం పాపక్షమాపణ లేకుంటే శిలువలో ప్రాణం పెట్టుకోకుంటే మన రక్షణ దొరికేదా? అద్భుతాలు చేసేవాడు ఉంటే, మహత్కారం చేసేవాడు ఉండేదా? ఆయన శిలువలో ప్రాణం పెట్టినందుకు ఈరోజు మనకు రక్షణ భాగ్యం వచ్చింది. తలవంచుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నిలదాన్ని తప్పించుకోలేము తండ్రి. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో
ఈ గ్రామానికి వచ్చి వాక్యం ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. పునరుత్థానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయి లేసిన కొన్ని మాటలు సాయం చేసినందుకు స్తోత్రాలు. నీ మాటలు విలువైన మాటలు, నీవు మాకు ఇచ్చిన గొప్ప వాక్యంపై స్తోత్రాలు. ఇతపడిన వాక్యం వృధా కాకుండా అందరూ మనసు దాచిపెట్టింది. క్రీస్తు పేటను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.